అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. చందు మొండెటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పథకంపై బన్నివాసు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర జాలరి కథ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విడుదలకు ముందే భారీ పాజిటివ్ హైప్ తో వస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, రాజు నాగ చైతన్య జాలరిగా జీవనం సాగిస్తూ ఉంటాడు. రోజు సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడం అతని వృత్తి. చిన్నతనం నుంచే సాయి పల్లవి అంటే ఇష్టం పెంచుకున్న నాగ చైతన్య ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ సాయి పల్లవికి చేపలు పట్టడం అంటే అంతగా నచ్చదు. సముద్రంలోకి వెళ్లి రిస్క్ ఎందుకని నాగ చైతన్యతో అంటుంది. పెళ్లి తర్వాత ఈ చేపలు పట్టే వృత్తిని వదులుకోవాలని సాయి పల్లవి కోరుతుంది. అయితే చివరిసారిగా సముద్రంలోకి వెళ్లి రావడానికి తండేల్ బృందంతో పాటు రాజు వెళ్తారు. కానీ అక్కడ తండేల్ బృందం పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశిస్తాయి. వారిని పాకిస్తాన్ దళాలు బంధించి జైల్లో పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది, రాజు చివరికి ఏ విధంగా బయటకు వచ్చారు, సాయి పల్లవి ఏం చేసింది, సాయి పల్లవి చేసే అవిశ్రాంత ప్రయత్నాలపై ఎవరి మద్దతు లభించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, వాస్తవంగా ఒక జరిగిన కథకు ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను జోడించి తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరిచారు. దీనికి తగ్గట్టు దర్శకుడు స్క్రీన్ ప్లే అల్లుకున్నారు. అయితే సినిమా మొదలు పెట్టగానే దర్శకుడు స్టోరీలోకి వెళ్లకుండా కొంచెం టైం తీసుకున్నారు. కానీ ఒక్కసారిగా అసలు కథలోకి వెళ్ళాక ప్రేక్షకులకు చాలా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. నాగ చైతన్య సాయి పల్లవి మధ్య సాగే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ విధంగా సరదాగా సాగిపోతున్న తరుణంలో ఒక ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా చేశారు. ఒక సినిమాలో అసలు పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కసారిగా కథలోకి లీనమయ్యాక ఎక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే కలగదు. నాగ చైతన్య పాకిస్తాన్ జైలుకు వెళ్లిన తర్వాత సాయి పల్లవి నటన చాలా బాగుంది. డిఎస్పీ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఈ విధంగా సెకండ్ హాఫ్ లో రాజకీయం, దేశభక్తి చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. చివరి 20 నిమిషాలు ఈ సినిమా మొత్తాన్ని నిలబెట్టిందని చెప్పవచ్చు. మొత్తానికి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగే ఒక ప్రేమ కథను దేశభక్తి జోడించి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే, ముందుగా ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయిన దగ్గర నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అందరూ అనుకున్నట్టే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ పోటీపడి మరీ నటించారు. లవ్, చైతన్య జైల్లో ఉన్నప్పుడు, సెంటిమెంట్, ఈ విధంగా అన్ని షేడ్స్ లో నటించి మెప్పించారు. మిగిలిన నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ సినిమాను నిలబెట్టారని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఒక మంచి ఆర్ఆర్ వచ్చిందని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట, తండేల్ తాండవం అందరికీ నచ్చుతుంది.